హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. నేనైతే షాప్లో ఉన్నాను, కూర్చొని ఉన్నాను షాప్లో. చూసారా, ఈరోజు కూడా మనకు వర్షం పడుతూనే ఉంది. ఇదేంటో ఏమో కానీ మనం షాప్ తెరిచిన రోజు నుంచి వర్షం వస్తూనే ఉంది. అసలు గ్యాపే లేదనమాట. కంటిన్యూస్గా వర్షం వస్తూనే ఉంది. ఇక ఎలా వ్యాపారం చేయాలి చెప్పండి? మనకు ఇట్లయితే వర్షం పడుతూనే ఉందన్నమాట. మా అబ్బాయి మొత్తము షాప్లోనైతే కూర్చొని ఉన్నాను. ఏం చేస్తాం చెప్పండి, మొత్తం టోటల్గా వర్షమే. ఏంది, నేను 30వ తారీఖు ఓపెన్ చేస్తాం మనము. ఈరోజు 2వ తారీఖు. 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఏం చేయాలో చెప్పండి? అసలు ఈ వర్షానికి ఏం చేయాలా ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు. కంటిన్యూగా అయితే వాన పడుతూనే ఉంది. ఇక షాప్ తెరిచి అయితే 3 రోజులైంది. పెద్దగా ఏమంటే ప్రాఫిట్ అయితే లేదు, కానీ ఏదో చేస్తున్నాం. స్టార్టింగే కదా, మనం ఇప్పుడే లాభాల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇక షాప్ అయితే తెరిచామండి, 3 రోజులు అవుతుంది. ఇక ఏం చేద్దాం, ప్రతిరోజు కూడా వర్షమే. వర్షం లేని రోజు అంటూ లేదనమాట. ప్రతిరోజు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఏం చేద్దాం, ఈ వర్షానికి మనకు షాప్ తెరుచుకొని ఉన్నాం అంతే. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి? ఇంకా ఏదైనా సరే మీ దగ్గర మంచి ఐడియాలు ఉంటే కూడా ఇవ్వండి. అంటే ఇంకా ఏమేమి అడిషనల్గా మనకు, ఇప్పుడైతే మనం ఓన్లీ కిరాణానే పెట్టాము కదా, అంటే చిన్న సరుకులు మాత్రమే పెట్టాము. దీనికి అడిషనల్గా మళ్ళీ ఏదైనా చేస్తే బాగుంటుందా ఏంటి అనేది కూడా చెప్పారంటే దాని ప్రకారం కూడా మనం అయితే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది ఒకటే కాదు కదా, ఎందుకంటే దీని మీద కూర్చుని ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకు. కాబట్టి మీరు ఏదైనా ఇంకొక అడిషనల్గా ఏదైనా కూడా మీరు ఏదైనా సరే అడిషనల్గా వేరే ఏదైనా కూడా దీనికి తోడుగా ఏదైనా పెట్టమంటే కూడా అది కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అయితే బడ్జెట్ లేదు. మనం ఉన్న డబ్బులతోనే మనం దీని అయితే స్టార్ట్ చేసామన్నమాట. కిరాణాని అయితే స్టార్ట్ చేసాము. ఇక మీరు ఏదైనా సరే అడిషనల్గా ఇంకా దీనికి ఏదైనా యాడ్ చేసుకోండి అన్న. మీరు ఎట్లా ఖాళీగా కూర్చోవాలి కదా షాప్లోనే తెల్లారి నుంచి సాయంత్రం వరకు. మీరు అట్లా ఏదైనా చేస్తే కూడా, అట్లా ఏదైనా చెప్తే కూడా, ఏదైనా మంచి సలహా ఉంటే కూడా ఇవ్వండి. మీకు ఆ సలహా ప్రకారం అయితే నేను దాన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న సమయాన్ని మనం వృధా చేసుకోకుండా టైంని, దీంతోపాటు ఎట్లయినా దీనికోసమైనా మనం ఉండాలి, షాప్లోనే కూర్చోవాలి. ఏ పని లేనప్పుడు ఏదో ఒక పని చేయడం బెటర్ కదా. అందుకనేసి ఇంకా మళ్ళీ దీనికి ఏదైనా మీరు అడిషనల్గా చెప్తే కూడా అట్లా కూడా మనం ప్రయత్నం చేద్దాము. నేను గత 2 వీడియోలలో మీకు కనపడలేదు, ఓన్లీ షాప్ మాత్రమే చూపించాను. ఎందుకంటే మనకు చాలామందికి ఏదో ఒకటి ఉంటుందండి, ఎయిమ్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి చేయాలా, మనం ఖాళీగా ఉండకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు అని ఉంటుంది. కానీ అందరము అన్ని పనులు చేయాలంటే చేయలేము, అనుకుంటాం కానీ దాన్ని చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే మనకు ఎందుకులే అనిపించేస్తుంది అనమాట. అట్లా అనుకొని మనం సైలెంట్గా ఉండిపోతాం. కానీ అట్లా ఉండడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మనము తప్పకుండా చేయాలా, ఏదో ఒకటి చేయాలన్నమాట. చేయాలంటే మన దగ్గర ఫస్ట్ మనీ, అదే చెప్తున్నా, పైసా ఉంటేనే నడుస్తుందని. మనకు పైసలు ఉండాలి ముందు. పైసలు లేకపోతే మనం ఏం చేయలేం కదా. కాబట్టి కష్టాలు ఉంటాయి, కష్టాలు లేకుండా ఉండవు. అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఇక మనకు షాప్ ఏ విధంగా పెట్టాననేది కూడా మన సబ్స్క్రైబర్లే మనకు అడిగారు. అంటే ఇంకొక వీడియో ఏదైనా చేయండి అన్న షాప్ గురించి అని అన్నారు. ఆ వీడియో కూడా నేను చేస్తాను. అంటే షాప్ ఎలా పెట్టాను, దీంట్లో మీకు కూడా తెలుసండి. మనకు ఈ కిరాణా షాపుల్లో మనకు ఏదైనా పెద్ద షాప్ పెడితే మనకు ఏదైనా ప్రాఫిట్ ఉండొచ్చు. అంటే పెద్దది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక సూపర్ మార్కెట్ లాగా పెద్దది ఏదైనా పెడితే మనకు ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు. ఎందుకంటే మనకు తక్కువ ధరకు కంపెనీ నుంచి మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఎట్లా అంటే, మనము చిన్న స్టోర్ కదా మనది, చిన్నది. ఇప్పుడు కిరాణా స్టోర్లు కూడా టైం అయిపోయింది అనుకోండి, టౌన్లలో అయితే అందరూ ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఇక మనకి ఇక్కడ చిన్న చిన్న గల్లీల్లో అయితే ఉంటుంది. కాబట్టి మనం ఆ ఉద్దేశంతో పెట్టాము. ఇక మనము చేయాలంటే కూడా మనకు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనకు, ఎందుకంటే మనం లోకల్గా తెచ్చుకోవాలి. మనం పెద్ద పెద్ద అంగిలికి పోలేం కదా. మనం తెచ్చుకుంటే 5 కిలోలో 10 కిలోలో తెచ్చుకుంటాము. తక్కువ మోతాదులను తెచ్చుకొని మనం సేల్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకేంటంటే ఒకటేసారి, అంటే మనము బల్క్గా తెచ్చుకుంటే, మూటలు తెచ్చుకుంటే, 50 కిలోల మూటలు తెచ్చుకుంటే 50 కిలోల బస్తాల్లో మనకేదో 10 రూపాయలు వస్తుంది మనం అవి చేసుకుంటే. కానీ ఇక్కడ మనం లోకల్గా ఏంటంటే మనకు ఒక 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు మార్జిన్ పెట్టుకొని వాళ్ళు షాపులలో మనకేస్తారు. మనం ఇక్కడ ఏదో 1 రూపాయితో మనం అమ్ముకోవాల్సి ఉంటుంది అనమాట. ఇట్లుంటుంది పరిస్థితి. మనం ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోతామని కాదు.
ఇట్లయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి ఏదో మొదలు పెట్టాను. దీని గురించి కూడా నేను కంప్లీట్గా చెప్తాను. ఎవరైనా మీరు స్టార్ట్ చేసుకోవాలంటే కూడా మీ వీధుల్లో ఎక్కడైనా కానీ మీరు ఏదైనా స్టార్ట్ చేసుకోవాలంటే కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మనము ఎక్కువ అంటే ఎట్లా పెట్టాలి ఏమో కొంతమందికి ఉంటుందండి ఆలోచన, వాళ్ళ ఏరియాలో బాగుంటుంది అంటే వీధులు ఎక్కువగా ఉంటాయి ఏదో మనకు, ఎందుకంటే ఎక్కడో చోట మీకు ప్లేస్ ఉండి మీ సొంతంగా ఉంటే పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఇంటి దగ్గరే పెట్టుకుంటే మనకు ఇది ఎందుకంటే రెంట్ ఉండదు, నెల నెల బాడీ కట్టాల్సిన పని ఉండదు, అలాగే మనకు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి మనకు బయట పెట్టి మనం ప్రతి నెల కూడా ఇక్కడ వచ్చే డబ్బులు రెంట్ కట్టుకుంటా మనకి ఇంట్లో ఇబ్బందిగా అయిపోయి అట్లా ఉంటుంది. కాబట్టి బయట పెడితే ప్రాఫిట్ ఉండదు అనమాట. మనకైతే ఇక్కడైతే అంటే మన ఇంటి దగ్గర పాడు పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఇంట్లోనే. కాబట్టి మీకు ఏదైనా వీధులు ఎక్కువగా ఉండి జనాలు ఎక్కువగా ఉండి ఆ చుట్టుపక్కల ఏదైనా షాప్ లేకుంటేనే పెట్టుకోండి. షాప్ లేకుండా ఉంటే పెట్టుకుంటేనే మీకు ఏదో వస్తాయి, లేకపోతే షాప్ ఉండి కన్నా పెట్టుకుంటే మనకి ఏం రాదు. ఇది కూడా మీరు చూసుకోవాలి, అన్నీ చూసుకొని పెట్టుకోండి. ఒకవేళ నేను ఎట్లా పెట్టాలి మేము ఎట్లా స్టార్ట్ చేసినాం అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ఇదే కాకుండా మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, మంచి మంచి ఫన్నీ వ్లాగ్స్ ఇంట్లో మేము ఎలా ఉంటాము ఏంటి, బయట వెళ్ళినప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా అటువన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా చూసి మీరు ఎంకరేజ్ చేయండి. చాలామంది ఏంటంటే చెప్తున్నారు రకరకాలుగా, మనకు అన్నీ మంచివే, మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఇంకా ఏమైనా ఉంటే అంటే దీనికి అడిషనల్గా ఏమైనా పెట్టుకోవచ్చా అంటే ఏదైనా సరే మనకు ఇంకేదైనా దీనికి మీరు ఏదైనా ఉంటే మంచి ఐడియాస్ ఇవ్వండి. దీనికి అనుగుణంగా ఇంకొకటి ఈ కిరాణా స్టోర్తో పాటు మనం ఏదైనా అడిషనల్గా పెట్టుకుంటే మనకి ఏదో ఆదాయం వచ్చేటట్టు ఉంటేది అయితే కన్నా చాలా సింపుల్గా మనకు ఎట్లాంటిది ఏదైనా ఉంటే కూడా ఐడియా ఇవ్వండి. అప్పుడే మనకు ఏదో మనకు వస్తూ ఉంటుంది, ఎందుకంటే దీనికోసమే మనం కూర్చోవాలా. కాబట్టి మనమైతే ఎవరో పిలుస్తున్నారు అందుకనే పక్క తిరిగాను. మొత్తానికి ఇది అందరిలాగా మనకు మాట్లాడేది రాదు, మాట్లాడేది వచ్చేట్టుగా ఉంటే ఇంకా వీడియో ఒక రేంజ్లో ఉంటుంది, మనం మాట్లాడలేము, మనకు కొంచెం ఇదనమాట. కానీ ట్రై చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను కంటిన్యూస్గా. నెక్స్ట్ ఇదనమాట. ఇట్లయితే పెట్టినామండి, మేమైతే షాప్ అయితే పెట్టినాము. ఎట్లా చేసి జరిగేది జరగదంతా దేవుడికే, ఎందుకంటే మన చేతిలో ఏం లేదు. జనాలు రావడానికి సేల్ అవ్వడానికి అంతా కూడా మన చేతిలో ఏం లేదు. చేద్దాం. కాబట్టి ఇట్లా ఉందన్నమాట. షాప్ అయితే ప్రస్తుతానికైతే ఓపెన్ చేసాము. సరుకులన్నీ కూడా ఉన్నాయి, నిన్న చూపించినాను కదా మీకు, అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటుంది. మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. అన్ని వ్లాగ్స్ కానీ ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ కంటెంట్ కానీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది మొత్తానికి మన ఇదనమాట షాప్ వీడియో అండి. అంగడి అయితే ఓపెన్ చేసాము. అందరూ బాగున్నారా?